నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా విజయ దివాస్ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహాలు పాలాభిషేకాలు చేస్తూ పింక్ బిల్లింగ్స్ విడుదల చేసి కేక్ కట్ చేసి సంబరాలు అమ్మరనేటలాగా విజయ దివాస్ వేడుకలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఆమరణ దీక్షతోనే ఢిల్లీ దిగొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసినట్టు కూడా మరోసారి కూడా గుర్తు చేసుకున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో సబ్బన్న వర్గాలు కూడా సంక్షేమంలో వడిదిల్లాయి. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ మరోసారి గుర్తు చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త. నల్గొండలో రిటైర్మెంట్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని కూర్చున్నారు. పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. రిటైర్ అయ్యి విడుదల చేయకుండా ప్రభుత్వం వేస్తున్నట్టు కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేస్తున్నారు. కానీ చిన్న అమౌంట్ ఉన్నటువంటి తమకు మాత్రం బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం మనోవేదన గురి చేస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్నారు. పిల్లల పెళ్లిలకు, ఈఎంఐలకు బ్యాంకు లోన్లు కట్టలేక అప్పులు చేస్తున్నామంటూ కూడా రిటైర్మెంట్ ఉద్యోగులు కన్నీరు పెడతా ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతో ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రం అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తూ ఎక్కడికక్కడ రౌడీజంతో దౌర్జన్యంతో ఎన్నికలు జరుపుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేస్తూ దాడిలోకి తెగబడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఎన్నికల సంఘం కల్పించుకోవాలి, రాష్ట్ర ఎన్నికల సంఘం అదేవిధంగా పోలీసులు కల్పించుకొని పల్లెల్లో ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని గాదర్ కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మసూదన్. మాజీ ఎమ్మెల్యే కందాల పెందిరెడ్డితో కలిసి నేలకొల్లపల్లి మండలం ముజ్జుగూడెంలోను, దాని తర్వాత పాలేరు నియోజకవర్గంలోని పల్లి గ్రామాల్లో పర్యటించి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదుర్కొనడంలో జిల్లా పార్టీ అండగా ఉంటుందని నాయకులకు దిశానిర్దేశం చేశారు. అట్లాగే నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో పోలీసులు పెట్టినటువంటి అక్రమ కేసులు, కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి అరాచకాల పట్ల మాజీ ఎమ్మెల్యే కందాల తర్వాత తాతా మధు ఇద్దరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాల్స్ కేసు పెట్టారని, కాంగ్రెస్ నేతలు ఓడిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ ఇళ్ల మీద వాళ్లే దాడులు చేసుకొని బీఆర్ఎస్ నేతలు చేసినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారని, పోలీసు విచారణలో కూడా ఇదే వెల్లడైందని, ఒక ఫాల్స్ కేసు పెట్టారని తాతా మధుతో పాటు కందాల ఉపేంద్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దీనికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని, స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సమస్యల ఎజెండాగా జరగాలి ఉండొద్దని, కాంగ్రెస్ పార్టీ ఓటమితోనే ఈ ఫ్రస్ట్రేషన్లో దాడులకు పాల్పడుతుందంటూ ఉపేందర్ రెడ్డి, తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు మాజీ మంత్రి వనమాయ వెంకటేశ్వరరావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహిస్తున్నటువంటి గ్రామాల్లో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించారు. చుంచుపల్లి మండలంలోని 2 ఇంక్లైన్, 4 ఇంక్లైన్ కాలనీలలో పర్యటించినటువంటి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి 10 ఏళ్ల అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. 2 ఏళ్లుగా అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఇలాంటి పని చేపట్టలేదని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి అరాచకం ప్రాతిపదికగా జరుగుతున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని వనమా వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ క్లోజింగ్ చేస్తుందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును గాలికొదిలేసిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రైతులను రోడ్ల మీద యూరియా కోసం నిలబెట్టిన తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు అనవసరమైన కార్యక్రమాలకు ఖర్చు చేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లా శంకరసముద్రం నుండి పెద్దమందడి మండలానికి సాగునీళ్లు అందించి తీరుతానన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును మర్చిపోయిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తాడూరు, తెల్కపల్లి మండలాల్లోని పలు
గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ కు ఓట్లు వేసి మళ్ళీ మోసపోవద్దని చెప్పేసి, మోసపోతే గోసపడతామని చెప్పేసి, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులనే గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు వెల్దండ మండలంలోని తిమ్మినోనిపల్లితో పాటు కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో కూడా ఆయన ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రచారానికి వచ్చినటువంటి ఉప్పల వెంకటేష్ కూడా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించాలని చెప్పేసి, లేని పక్షంలో కాంగ్రెస్ మళ్ళీ మోసం చేస్తుందని చెప్పేసి కూడా ఉప్పల వెంకటేష్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వెల్దండ మండలంలో ఇన్ఛార్జ్ ఎలక్ట్రిసిటీ ఏఈగా విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర్లు ఏసీబీ వలలో ఈరోజు చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చొక్కన్నపల్లి గ్రామంలో నిఖిల్ గౌడ్ అనే వ్యక్తి ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకొని దానికి విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేయగా 20,000 వెంకటేశ్వర్లు ఇన్ఛార్జ్ ఏఈ డిమాండ్ చేశాడని చెప్పేసి, ఈరోజు డబ్బులు ఇస్తానని చెప్పేసి 15,000 డబ్బులు చొక్కన్నపల్లిలో ఇస్తుండగా అప్పటికే వలపన్ని ఉన్నటువంటి ఏసీబీ అధికారులు ఏఈ వెంకటేశ్వర్లు పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి చొక్కనపల్లి వద్ద కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళలో హామీ ఇచ్చిన ఆటో కార్మికులకు 12,000 ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వాళ్ళకి మొండి చేయి చూపిందంటూ కూడా ఇప్పటికే ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రధానంగా ఈరోజు హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో ఇప్పటికే ఆటో కార్మికులు కూడా ఉదయం సమయంలో ధర్నా నిర్వహించారు. వారికి ఏదైతే వేతనం వాళ్ళకి 12,000 ఇస్తా అన్న, సంవత్సరానికి 12,000 ఇస్తా అన్న డబ్బులు చెల్లించాలి. మరి అలాగే డిస్టిక్ నుండి వచ్చే ఆటోలు కూడా హైదరాబాద్ సిటీలో నడవద్దంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. ఎందుకంటే వీళ్ళు సిటీ ఆటోకి పర్మిట్ తీసుకుంటారు, వాళ్ళు డిస్టిక్ వచ్చిన ఆటోలకు పర్మిట్ ఉండదు. కాబట్టి ఇప్పటికే దానిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఇలాంటి సమస్యలపైన చర్యలు తీసుకోవాలి. అటు ట్రాఫిక్ చలన్ల మూత కూడా ఇప్పటికే ఆటో కార్మికులపైన అదనంగా భారం పడుతుంది. అటు ఒక దిక్కు ఈఎంఐ, ఇటు దిక్కు చలన్ల మూత కూడా ఉంటుందని కూడా వాళ్ళు తెలియజేశారు. తెలంగాణ ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం ఈరోజు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూడా ధర్నా నిర్వహించారు. ఖైరతాబాద్లో ఉన్న తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూడా ఈరోజు ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించిన వారందరూ కూడా ఈరోజు ధర్నా నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ నుండి వస్తున్న బస్సులు ఉన్నాయో ఆ బస్సులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. మరో విధంగా చూసుకుంటే ఏదైతే గ్రీన్ ట్యాక్స్ కూడా అదనంగా పెంచారో, అసలు అవసరం రాని గ్రీన్ ట్యాక్స్ ఏ విధంగా ఎందుకు పెంచారంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఎవరైతే ఫిట్నెస్ కోసం సర్టిఫికేట్లు ఇస్తున్నారో ఆ ఫిట్నెస్ పైన సర్టిఫికేట్లు త్వరితగతిన ఇవ్వాలి. అదనంగా చలాన్లు కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ తగ్గించాలి. అసలు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎక్కువగా మోతాదులో తీసుకుంటారు, ఎక్కువ అమౌంట్ కూడా ఉంటుందంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్ పైన దృష్టి సారించి తెలంగాణ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ను కూడా వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే విజయ్ దివస్ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఈ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్ చేపట్టిన 11 రోజుల నిరాహార దీక్షకు తలొగ్గిన కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిందని, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని, మరోసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
మరో వార్త విషయానికి వస్తే బోత్ నియోజకవర్గ కేంద్రంలో విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయ్ దివస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని రానున్న ఎన్నికల్లో కేసీఆర్ను మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, ప్రతి ఒక్కరు కూడా మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జిల్లా ఇన్ఛార్జి రామకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముదోల్ నియోజకవర్గంలో కూడా విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బైన్సా పట్టణంలో విజయ్ దివస్ వేడుకలు ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు గాదే విలాస్, అలాగే లోలం శ్యామ్ సుందర్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ కొమ్రేవర్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గులాబీ రంగులో ఉన్న బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో ఇవాళ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విజయ్ దివస్ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 29, నవంబర్ 9 ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయినటువంటి ఈ కార్యక్రమాలు తో తెలంగాణ సిద్ధించిందని, కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే ఇవాళ తెలంగాణలో అనేక సంక్షేమ ఫలాలు కేసీఆర్ హయాంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడ్డాయని, అన్ని వర్గాలు గతంలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకొని బాధపడుతున్నారని అన్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. ఇక నిజామాబాద్ జిల్లాలోనే మరో ప్రధాన వార్త విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండల కేంద్రంలో విజయ్ దివాస్ను పురస్కరించుకొని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గతంలో కేసీఆర్ చేసినటువంటి ఉద్యమ పోరాటాలను స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాల ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది విద్యార్థులు, ఉద్యమకారులకు బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అనంతరం తెలంగాణను ఏర్పాటు చేశామని చెప్పడం ఆశాస్పదమన్నారు. కేసీఆర్ చరిత్రలో డిసెంబర్ 29, నవంబర్ 9కి ఓ ప్రత్యేకమైన స్థానముందని, తెలంగాణ చరిత్రలో ఈ అంశాలు కలికితురాయిగా నిలిచిపోతాయని, ఇవాళ తెలంగాణ అభివృద్ధి సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో ఆగిపోయాయని, రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణని సంక్షోభంలోకి నెట్టుతున్నదని, ఇవాళ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రలో చేతిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశాంత్ రెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో విజయ్ దివస్ ఉత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు, ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం అప్పుడు
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విజయ్ దివస్ని నిర్వహిస్తూ ఉన్నది. గత కొన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేటలో, అట్లాగే గజ్వేలు, హుస్నాబాదు, దుబ్బాక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ దివస్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, అట్లాగే మాజీ జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అట్లాగే పాలాభిషేకం కూడా చేశారు. అట్లాగే అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి తెలంగాణ రాష్ట్ర సాధన దినోత్సవంగా ఈ రోజుని వారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక హుస్నాబాద్లో ఈరోజు అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఒక వాహనంలో సుమారు 30,000 రూపాయలు విలువ చేసే అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి నాసింగ్ వద్ద జాతీయ రహదారి సమీపంలో ఈరోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృత్యువాత పడింది. ఆటో కారు ఢీకొన్న సంఘటనలో ఆటో వెళ్లి ఒక మహిళ మీద పడ్డ నేపథ్యంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో మొదటి విడత జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన నందికందిలో, అట్లాగే సదాశివపేట మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్నటువంటి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే విధంగా ఓటర్లు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలో విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి, చెన్నూరు పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయ్ దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రధాన బజార్ ఏరియాలో రోడ్డు విస్తరణ పేరిట చిరు వ్యాపారులకు చెందిన షాపులను మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ ఈరోజు వ్యాపారస్తులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పట్టణంలో పలు షాపులు కూడా మూతపడ్డాయి. ఈ బంద్కు మద్దతు తెలిపి వ్యాపారస్తులకు సంఘీభావం తెలిపారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు పేరిట చిరు వ్యాపారస్తులకు చెందిన షాపులను తొలగిస్తే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడతాయని, వెంటనే ఎమ్మెల్యే వినోద్ అధికారులు కల్పించుకొని ఆక్రమణ ఆపివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. కుమ్రం హిమాచాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కౌటాల మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి సిరిపూర్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ పోరాటం చేసిన నేపథ్యంలో, ముఖ్యంగా దీక్షకు వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఒకే ఒక్క పిలిపించినటువంటి పరిస్థితి. తెలంగాణ జైత్రయాత్ర చేస్తారా, కేసీఆర్ శివయాత్ర చేస్తారా, ప్రజలారా మీరు తెలుసుకోండి. ఈసారి కనుక తెలంగాణ రాకుంటే ఇంకెప్పుడు రాదంటూ కూడా ప్రజలకు చెప్పడమే కాదు, దీక్షా శిబిరానికి కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో ఇటు అలుగునూరు చౌరస్తాలో పోలీసులు పెద్ద ఎత్తున ముట్టడించడం కాదు, అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించిన పరిస్థితి. కానీ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో 11 రోజులు కూడా అకుంఠిత దీక్షతో, మొక్కవోని ధైర్యంతో దీక్షను చేపట్టినటువంటి పరిస్థితి. 11 రోజులు కూడా నీమ్స్లో దీక్ష చేసినటువంటి కేసీఆర్ ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ జేఏసీలుగా ఏర్పడి కేసీఆర్కు మద్దతుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఏకైతే రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా నడవక మొత్తం తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దిగివచ్చి 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర పిలిపించినటువంటి పరిస్థితి.
ఈ నేపథ్యంలో దీక్షా దివస్ తర్వాత విజయ్ దీక్షా దివస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విజయ్ దివస్ను పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కరీంనగర్ పట్టణంలో ఇటు తెలంగాణ తల్లి పాలాభిషేకం చేసిన నేపథ్యం అయితే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం, మరోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైతం పాలాభిషేకం తెలంగాణ తల్లికి చేయడమే కాదు, మరోవైపు కేసీఆర్ చేసినటువంటి గతం దీక్షకు సంబంధించినటువంటి గుర్తులను ఒకసారి ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు హుజురాబాద్లో కూడా హుజురాబాద్ సెంటర్లో కూడా ఎస్సీ కార్పొరేషన్ నాయకుడైనటువంటి శ్రీనివాస్ కూడా ఈ యొక్క పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. ఇటు చొప్పదండిలో కూడా మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ ఇటు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడమే కాకుండా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. రేవంత్ సర్కార్ తెలంగాణ రైజింగ్ పేరిట గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు కూడా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్కి ఇతర రాష్ట్రాల డెలిగేట్స్ మాత్రం ఎవరు రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్పై ఎవరు ఆసక్తి కనిపించడం లేదు. గత 3 నెలలుగా గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పలికినా కానీ ఇక్కడ మాత్రం ఎవరు రాలేదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ రాలేని పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ సర్కార్ మాత్రం కేవలం రియల్ ఎస్టేట్ పేరిట ఈ ఫ్యూచర్ సిటీ అని ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడంపై ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్లోబల్ సమ్మిట్కి దుబారా ఖర్చు పెడుతున్నారని ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్ అనేది తెలంగాణ ప్రజల సొమ్మును కాజేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫార్మాసిటీ రైతులు షాక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ రద్దు చేస్తాం, తిరిగి మీ భూములు మీకిస్తామని మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న వేళ ఇటు ఒప్పందాలు చేసుకునే పారిశ్రామికవేత్తలకు పలు విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములలో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారు, అది చట్టవిరుద్ధం అంటూ కూడా రైతులు తేల్చి చెప్తున్నారు. పెట్టుబడిదారులు ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు, మోసం పోవద్దని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమను మోసం చేసినట్టుగానే మిమ్మల్ని కూడా మోసం చేస్తారని పారిశ్రామికవేత్తలకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.